ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీ కృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 21వ శ్లోకం. ఉల్కాహస్తో యథా కశ్చిద్ ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య జ్ఞానం పశ్చాత్ పరిత్యజేత్. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఎవరైనా దీపాన్ని చేతిలో పట్టుకొని డబ్బును వెతికి అది కనిపించిన తర్వాత ఆ దీపాన్ని ఏ విధంగా విడుస్తారో ఆ విధంగానే జ్ఞానం చేత తెలియవలసిన దాన్ని తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టాలి. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. ఎవరైనా చీకటిలో డబ్బును వెతకాలంటే దీపం సహాయంతో వెతికి ఆ డబ్బు కనపడగానే దీపాన్ని విడిచిపెడతారు. అలాగే ఆత్మతత్వాన్ని తెలుసుకొనడానికి శాస్త్ర ఆచార్య ఉపదేశాల జ్ఞానం ఉపయోగపడుతుంది. ఆత్మ సాక్షాత్కారమైన తరువాత దానికి సాధనమైన శాస్త్ర జ్ఞానాన్ని వదిలిపెట్టి ఎల్లప్పుడూ ఆత్మానుసంధానులై ఉండాలి. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 20వ శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః పలాలమివ ధ్యానార్థి త్యజేద్రంథమశేషతః. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ధాన్యాన్ని కోరేవాడు ధాన్యాన్ని స్వీకరించి గడ్డిని వదిలిపెట్టినట్టు మేధావి అయినవాడు శాస్త్రాన్ని నేర్చుకొని జ్ఞాన విజ్ఞానాలను గ్రహించి గ్రంథాలను పూర్తిగా విడిచిపెట్టాలి. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. ఒకానొక వ్యవసాయదారుడు ధాన్యాన్ని కోసుకున్న తరువాత గడ్డిని వదిలివేస్తాడు. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కారం కోరేవాడు వేదాంత శాస్త్రాల జ్ఞానాన్ని గురువు ద్వారా ఉపదేశ రూపంలో తెలుసుకుంటాడు. తర్వాత సాధన చేసి ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొందుతాడు. అటు తర్వాత ఆ వేదాంత శాస్త్ర విషయాలను పూర్తిగా విడిచిపెట్టాలి అని అర్థం. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి భగవద్గీత 7వ అధ్యాయం 2వ శ్లోకం ద్వారా జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం. మాస్టర్స్, జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్ యజ్ఞాతవ్యమవశిష్యతే. మిత్రులారా, ఇప్పుడు ఈ శ్లోకం యొక్క జ్ఞానాన్ని మనం షేర్ చేసుకుందాం. విజ్ఞానంతో కూడుకున్న తత్వజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న తరువాత ఈ ప్రపంచంలో తెలుసుకోవలసింది మరేది మిగిలి ఉండదు. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని మనం ఇప్పుడు షేర్ చేసుకుందాం. మాస్టర్స్, యథామృతేన తృప్తస్య పయసా కిం ప్రయోజనం ఏవం తత్పరం జ్ఞాత్వా వేదైర్నాస్తి ప్రయోజనం. మిత్రులారా, ఈ శ్లోకం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 22వ శ్లోకం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. అమృతం వల్ల తృప్తి చెందిన వాడికి నీటితో ఏం ప్రయోజనం? అలాగే సర్వోత్తమమైన దానిని తెలుసుకున్న తర్వాత వేదాలతో పని లేదు. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. అమృతం త్రాగి తృప్తి పొందిన వాడికి మంచినీటితో అవసరం ఉండదు. అదేవిధంగా సర్వోత్తమమైన ఆ బ్రహ్మాత్మ సాక్షాత్కారం పొందిన వాడికి వేదాలతో కానీ శాస్త్రాలతో కానీ కర్మలతో కానీ పని లేదని తెలుసుకోవాలి. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 46వ శ్లోకం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుందాం. మాస్టర్స్, యావానర్ధముదపానే సర్వతః సంప్లుతోదకే
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని వైపులా జలాశయాలు అందుబాటులో ఉన్నవాడికి చిన్న నీళ్లగుంట వల్ల ఎంత ఉపయోగమో, పరబ్రహ్మతత్వం తెలుసుకొని పరమానందాన్ని అనుభవించే బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల అంతే ప్రయోజనం. మిత్రులారా, మనం ఈరోజు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని మనం షేర్ చేసుకోవడం జరిగింది కదా మాస్టర్స్. మరి ఎంతటి జ్ఞానమైనా ఆ జ్ఞానాన్ని మనం పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అది మన జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం మనకి మరింత ఉపయోగకరంగా ఉంటుంది కదా మాస్టర్స్. మరి ఆ జ్ఞానాన్ని మనకు మరింతగా ఉపయోగపడాలి అంటే మనం ధ్యాన సాధన ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటంత ఆ శక్తిని కూడా మనం పొందాలి కదా మాస్టర్స్. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అందరం శ్వాస మీద ధ్యాస ధ్యానంతో చక్కటి జ్ఞానాన్ని, శక్తిని పొందుదాం మాస్టర్స్. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.